హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుషా స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్కి సంబంధించి వీడియో 2 చేయబోతున్నాము. ఇంగ్లీష్ టెక్స్ట్కి సంబంధించి వీడియో 2. అండ్ హియర్ అవర్ టాపిక్స్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈసారి నేను ఆప్షనల్ బిట్స్ కాకుండా డైరెక్ట్ ఆప్షన్స్ చేశాను. ఆన్సర్స్ ఏంటో చెక్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. టైం వేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఉపయోగించి ఈ బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. రైట్, ఫస్ట్ వన్. ద క్లాక్ డాష్ జస్ట్ డాష్ 10 బ్రాకెట్లో స్ట్రైక్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఒకటే దాంతో 2 బ్రాకెట్స్ ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనకు క్లూ ఏమిటి అంటే జస్ట్ అనేది మనకు ఒక క్లూ. జస్ట్ అనే వర్డ్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనం జస్ట్ అనే వర్డ్ చూస్తూనే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుకు తెచ్చుకోవాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బార్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకు సబ్జెక్ట్ రావడం జరిగింది, తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి. సో తర్వాత V3 ఫామ్ రావాలి. సో ఇక్కడ V3 ఫామ్ రావాలి, ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి. సో మనకు జస్ట్ అనే వర్డ్ చూస్తేనే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోవాలి. ద క్లాక్ నౌ హ్యాస్ ఆర్ హ్యావ్. ద క్లాక్ ఈజ్ థర్డ్ పర్సన్. ఎలాగైతే సింపుల్ ప్రజెంట్లో మనం థర్డ్ పర్సన్కు వచ్చినప్పుడు వర్బుకు ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తామో, ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మనము హ్యాస్ అనేది యూజ్ చేయాలి. ద క్లాక్ హ్యాస్ జస్ట్, తర్వాత ఏం రాయాలి? V3. వర్బ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్ట్రైక్ యొక్క V3 ఫామ్ మనం నేర్చుకోవాలి. STRIKEN, స్ట్రైకెన్. సో ఈ విధంగా ద క్లాక్ హ్యాస్ జస్ట్ స్ట్రైకెన్ 10. నెక్స్ట్, దే డాష్ ద లెటర్ జస్ట్ నౌ. సో జస్ట్ నౌ కూడా మనకు నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రెఫర్ చేస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ నౌ అని ఉంది. జస్ట్ నౌ మొత్తం కలిపి ప్రజెంట్ పర్ఫెక్ట్ రెఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అగైన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, హ్యాస్ బార్ హ్యావ్. ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్. దే అనేది ఏమిటి? థర్డ్ పర్సన్ ప్లూరల్. సో థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మనము ఉపయోగిస్తామా? ఎస్, నో. కాబట్టి హ్యాజ్ అనేది రాదు. హ్యాస్ బార్ హ్యావ్లో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాస్తాము. హ్యావ్ తర్వాత V3 ఫామ్ రాయాలి. V3 ఫామ్ యొక్క పోస్ట్ యొక్క V3 ఫాము పోస్టెడ్. దే హ్యావ్ పోస్టెడ్ ద లెటర్ జస్ట్ నౌ. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ నౌ జస్ట్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క క్లూస్ లేదా కీవర్డ్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. దే డాష్ లివ్ హియర్ ఫర్ 10 years. సో బ్రాకెట్లో లివ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏమైంటుందో గెస్ చేస్తారా ఒక్కసారి? సో మనకు ఫర్ అనేది అండ్ సిన్స్ అనేటివి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ నేర్చుకున్నప్పుడు మన కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఫర్ అండ్ సిన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తారు. ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్ను, సిన్స్ అండ్ స్టార్టింగ్ డేట్ను, అంటే యాక్షన్ స్టార్ట్ అయిన డేట్ను తెలియజేస్తుంది అన్నమాట. పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అయితే సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ 10 years అనేది టోటల్ పీరియడ్. సిన్స్ 1990 అనేది జస్ట్ స్టార్టింగ్ టైం అనమాట. ఈ విధంగా తెలియజేస్తుంది. సో ఈ రెండు మనకు కనిపిస్తే ఎక్కువ ఛాన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఉంది. 10% ఛాన్స్లో మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫర్ అండ్ సిన్స్ అని కనిపించింది కాబట్టి మనము ఇవి సో ఈజీగా చెప్పేయచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ మీరు నేర్చుకుని ఉంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బార్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. సో బీన్ ప్లస్ V1 ప్లస్ ING. మనం ఇక్కడ సబ్జెక్ట్ దే ఉంది, హ్యాస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ప్లూరల్. కాబట్టి హ్యావ్, బీన్, లివ్ ఇవ్వడం జరిగింది. సో V1 ప్లస్ ING, హ్యావ్ బీన్ లివింగ్. సిన్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వర్క్.
సేమ్ ఐ రావడం జరిగింది. ఐ హ్యావ్. హ్యావ్ ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. I have been working here since 1990. So point of time. సో సబ్జెక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే సరిపోతుంది. సబ్జెక్ట్ హ్యాస్ బార్ హ్యావ్ బీన్ V1 ప్లస్ ఐఎన్జీ అనమాట. నెక్స్ట్ మీరే ఆన్సర్ చేయండి. షీ డాష్ నాట్ ఎట్ ఫ్రమ్ మ్యూజిక్ క్లాస్. సో బ్రాకెట్లో మనకేం రాయలేదు ఇంకా ఇక్కడ. సో బ్రాకెట్లో వచ్చేసి రిటర్న్ RUTURN రిటర్న్. షీ డాష్ రిటర్న్ నాట్ ఎట్ ఫ్రమ్ మ్యూజిక్ క్లాస్. సో ఇది ఇందులో కీవర్డ్ ఏమిటి అంటే ఎట్ అనేది కీవర్డ్ అనమాట. సో ఎట్ అనేది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ రెఫర్ చేస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసుకోవాలి మనం ఇక్కడ ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి షీ వచ్చింది థర్డ్ పర్సన్ సింగులర్. హ్యాస్ రిటర్న్ యొక్క V3 ఫామ్ రిటర్న్డ్. నెక్స్ట్ ఆన్సర్ చేయండి. డాష్ యూ డాష్ టు ఢిల్లీ. దిస్ ఈస్ క్వశ్చన్. డాష్ యూ డాష్ టు ఢిల్లీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఐ am revealing. హ్యావ్ యూ ఎవర్ గాన్. ఇక్కడే ఎవర్ గాన్ రెండు రావడం జరుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ఢిల్లీ. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ఇంట్రాగేటివ్ ఫామ్ హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ఢిల్లీ. నెక్స్ట్ ఆన్సర్ చేయండి. షీ డాష్ టు ద సినిమా ఎవ్రీ వీకెండ్ ఫర్ ఇయర్స్. షీ డాష్ టు ద సినిమా ఎవ్రీ వీకెండ్ ఫర్ ఇయర్స్. సో ఇందులో కీవర్డ్ ఏమిటి? ఎవ్రీ వీకెండ్ అనేది మనకు సింపుల్ ప్రజెంట్ తెలియజేస్తుంది. బట్ అక్కడ స్టాప్ అవ్వండి. అదే కాదు ఇక్కడ ఫర్ రావడం జరిగింది, ఫర్ ఇయర్స్ అని రావడం జరిగింది. సో ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ తీసుకోవాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ తీసుకోవాలా? సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఇయర్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ప్రకారం థర్డ్ పర్సన్ సింగులర్. సో హ్యాజ్ రాసుకోవాలి. తర్వాత బీన్ మనకు వర్బ్ గో ఇవ్వడం జరిగింది కాబట్టి హ్యాస్ బీన్ గోయింగ్. నెక్స్ట్ వన్ డాష్ ఆల్రెడీ డాష్ ద మూవీ. ఐ డాష్ ఆల్రెడీ డాష్ ద మూవీ. ఆల్రెడీ నేను సినిమా చూశాను అని చెప్పాలి. ఎలా చెప్పగలం? ఆన్సర్ గెస్ చేయండి. సో ఐ ఇట్ ఈస్ నాట్ థర్డ్ పర్సన్. సో సింపుల్గా మనము హ్యావ్ రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద కీవర్డ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఈజ్ ద కీవర్డ్. ఆల్రెడీ వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి లేదా పాస్ట్ పర్ఫెక్ట్ అని తెలుసుకోవాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ. సో ఐ సబ్జెక్ట్ వచ్చింది ప్రజెంట్ పర్ఫెక్ట్లో, తర్వాత హ్యావ్ వచ్చింది, తర్వాత V3 రావాలి. సో V3 యొక్క ఫామ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద మూవీ లేదా వాచ్డ్ ద మూవీ. వాచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ ద మూవీ, ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద మూవీ. సో ఎలాగైనా రాసుకోవచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యాస్ వర్ హ్యావ్ V3 ఫామ్. నెక్స్ట్ నైన్త్ వన్ యూ కెన్ గో. యూ కెన్ గో నౌ. రైన్ డేస్ జస్ట్ నౌ. సో జస్ట్ నౌ వస్తే ఏమని చెప్పాను నేను? ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? ప్రజెంట్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ సపరేట్ సెంటెన్స్. Subject here and rain is third person. Rain has stopped. V3 form kada. Rain has stopped just now. Rain has just stopped just now. Last one. Dash you dash a letter to him. So bracket lo write. నువ్వు అతనికి లెటర్ రాసావా? వాట్ ఈస్ ద కీవర్డ్ హియర్? సో దెర్ ఈస్ నో కీవర్డ్ హియర్ అండ్ దెర్ ఈస్ నో ఫర్ అండ్ సిన్స్. దెన్ వీ కెన్ రైట్ హ్యావ్ యూ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్.
హ్యావ్ యూ రిటర్న్ a letter to him? So interrogative form of the present perfect tense. And next we should go to the 11th question. So welcome back friends. 11th question. We dash in the street for 20 years. So what is the keyword here? That is for. Then what is the tense we can write here? So the given verb is live. So what is the answer? With the present perfect continuous tense. For మనకు వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ని ఊహిస్తాము. ఇప్పుడు ఎలా రాయాలి? సబ్జెక్ట్ ఉంది, తర్వాత హ్యావ్ బార్ హ్యాస్. సో ఇక్కడ సింగులర్ ప్లూరల్స్ ఫస్ట్ పర్సన్ కాబట్టి హ్యాస్ అవసరం లేదు. హ్యావ్ బీన్ V1 plus ing, have been living. We have been living in this street for 20 years. Next one. Sahasra dash not dash her homework yet. So bracket lo finish or complete. Sahasra dash not her homework yet. So at అనే వర్డ్ కీవర్డ్ మనకు. at అనే వర్డ్ వస్తే కూడా ఏం టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్. దెన్ ఆన్సర్ ఇట్. The correct answer is Sahasra has not finished the negative tense of present perfect, negative sentence of present perfect, right? Next, Sindhu dash tennis since she was 7. So play అనేది మనకు verb. Sindhu dash tennis since she was. What is the clue here? Since is the clue. Since వస్తే ఏమి రాయాలి? Present perfect continuous tense. Then what is the subject? Sindhu. Then what is the word? Has or have. Sindhu is third person singular because it is name. So has. Tarvata been. Play. V1 plus ing. Playing. Has been playing tennis since she was 7. Since point of time she was 7. 7 సంవత్సరాల నుంచి. సో పాయింట్ ఆఫ్ టైం ఇవ్వడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ ఇయర్స్ అండ్ డేట్స్ ఇలాంటివి కూడా వస్తాయి. ఐ డాష్ నాట్ డాష్ హిమ్ ఫర్ 2 days. సో సి. నేను అతన్ని 2 days నుంచి చూడలేదు. సో దీన్ని ఎలా రాస్తారు? ఇక్కడ మనకు ఫర్ అనే వర్డ్ రావడం జరిగింది కదా. సో మనకు ఫర్ అనే వర్డ్ వస్తేనే మనం ఏం ఊహిస్తాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దెన్ ఆన్సర్ ఇట్. సో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. వై? బికాజ్ మనము కొన్ని వర్బ్ ఫామ్స్కి ఐఎన్జి ఫామ్ అనేది ఉపయోగించాం. సీయింగ్ అనే వర్బ్ మనం ఉపయోగించకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించకూడదు. దాని బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు. ఇలాంటి వర్డ్స్ ఏవో నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తాను. రైట్. సీయింగ్ అనేది ఉపయోగించకూడదు కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసుకోవాలి. సో ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్. ఫర్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే రాయాలి. బట్ కాకపోతే ఇక్కడ సీయింగ్ అనే వర్బ్ నాట్ సూటబుల్. సో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్గా దాని ముందున్న టెన్స్ మనం రాయడం జరుగుతుంది నార్మల్గా. సో నెక్స్ట్, లతా డాష్ డెలిషియస్ ఫుడ్ జస్ట్ బిఫోర్ కుక్. జస్ట్ బిఫోర్ క్లూ మనకు. దెన్ ఆన్సర్ ఇట్. జస్ట్ అనేది వచ్చింది కదా. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? సబ్జెక్ట్ ఉంది, హ్యాజ్ అ బార్ హ్యావ్. ఏం రాయొచ్చు? లత అనేది థర్డ్ పర్సన్ సింగులర్. లతా హ్యాస్. కుక్ అనే లతా హ్యాస్ కుక్డ్ డెలిషియస్ ఫుడ్ జస్ట్ బిఫోర్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ టైం చాలా లెంత్ అవుతుంది కాబట్టి 15 క్వశ్చన్స్తో ముగిస్తున్నాను. అండ్
ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో లైక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.